ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని విద్యుత్ షాక్కు గురైంది. ప్రస్తుతం బాలిక తీవ్ర గాయాలతో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. విద్యుత్ షాక్ ఘటనకు సంబంధించి పాఠశాల నుంచి మా ప్రతినిధి ఆంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిన్న సులోచన అనే 11 సంవత్సరాల 8వ తరగతి విద్యార్థినికి విద్యుత్ షాక్ తగిలింది. ఆ షాక్కు సంబంధించి పాప ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటనకు సంబంధించి మనతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ఉన్నారు. మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, నిన్న అసలు ఎలా జరిగింది, అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? యాక్చువల్గా సార్, నేను ఎఫ్ఏసీగా 4 రోజులైంది ఛార్జ్ తీసుకొని. మా స్కూల్కు అప్గ్రేడేషన్ పోస్టులు తెలుగు, హిందీ, పీఈటీ పోస్టులు శాంక్షన్ కావడం జరిగింది. దానికోసం మేము ఎస్టీఓకి వెళ్ళాము 245కి. ఇది మధ్యాహ్నం ఇంటర్వెల్ టైంలో 8th క్లాస్ తెలుగు మీడియం అమ్మాయి ఇంగ్లీష్ మీడియంలోకి పోయి ఆ వైరు కింద వర్క్ నడుస్తుంది. నిన్న మధ్యాహ్నమే మేము పిలిపించాము 12 గంటలకు. ఇప్పటివరకు అసలు కరెంట్ కనెక్షన్ లేదు. మొన్న సమ్మర్లో అన్నీ పగలగొట్టడం జరిగింది. తలుపులు, తాళాలు, స్విచ్ బోర్డ్స్ అన్నీ అవుటర్స్ ఎవరో వచ్చి పగలగొడుతూ ఉంటారు. అది కామన్ ఇక్కడ స్కూల్లో. మేము చేయిస్తూ ఉన్నాము. నిన్ననే 12 గంటలకు వచ్చి ఆయన కింద వైరు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆలోపు కింద నుంచి పైకి పోయేలోపే ఆ ఇంటర్వెల్ టైంలో అమ్మాయి అది 2 పిల్లలు నిఖిల్, అన్విత అది ముట్టద్దు చాకొస్తుందని చెప్పిన తర్వాత కూడా ఏం కాదు అనుకుంటూ గట్టిగా పట్టుకునేసరికి వేలుకు కొంచెం గాయమైంది సార్. అదే మనబడి కార్యక్రమం కింద ఇప్పటివరకే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేపడుతుంది. అయినా కానీ ఇందుకు నిర్లక్ష్యం గల కారణాలు ఏమి? అంటే కాంట్రాక్టర్ మన ఊరు మనబడి కింద 38 లక్షలు శాంక్షన్ అయినాయట సార్ ఈ స్కూల్కి. కొంత వరకు జరిగింది. డైనింగ్ హాల్, బాత్రూమ్స్ మధ్యలో ఆగిపోయాయి. బిల్స్ రాక మధ్యలో ఆపేసిండు అతను. వర్క్ జరగడం లేదు. బిల్స్ వస్తే చేస్తా అంటున్నాడు సార్ ఆయన. అది సంగతి. అంటే మరి ఇంకా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా చాలా మట్టుకు జటిలంగా ఉన్నాయి. టాయిలెట్స్ కానివచ్చు, ఇంకా చాలా మట్టుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటివరకు ఏమైనా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారా? చాలాసార్లు నివేదికలు పంపించారు. ఆఫీస్కి కానీ, డిఓ గారికి కానీ, కలెక్టర్కి కూడా, విలేజర్స్ కూడా పంపడం జరిగింది. పాత కాంట్రాక్టర్ సుదర్శన్ గారు కూడా చాలాసార్లు బిల్స్ శాంక్షన్ చేయించండి, నేను వర్క్ కంప్లీట్ చేస్తా అని చాలా చెప్పినట్టుగా తెలిసింది నాకు. మనతో పాటు ఇప్పుడు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. వారిని అడిగింది మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, పాఠశాలలో నిన్న విద్యుత్ షాక్ తగిలింది, పాప ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రతి సంవత్సరము విద్యా సంవత్సరం మొదలవుతున్న తరుణంలోనే అక్కడున్న కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, అక్కడ ఉన్న ఎటువంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘాలుగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు, డిఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, చెవిటోడు ముంగట శంఖమూదినట్టే చందంగా ఎక్కడ సమస్యలు అక్కడనే ఉంటున్నాయి. ఇక్కడున్న విద్యార్థి సమస్యలు మాత్రం సమస్య అనే పరిష్కారం అవుతలేదు. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉంటే, సారంగపూర్లో విద్యార్థిని క్లాస్లోకి వెళ్ళి అక్కడ వైర్ ఉన్నది, ముట్టిందని తెలిసింది. అక్కడ వైర్ ఎందుకు ఉన్నది, ఎవరైతే కాంట్రాక్టరో తప్పిదమా, మరి విద్యాశాఖ అధికారులు తప్పిదమా, ఎవరి తప్పిదమైనా విద్యార్థినికి ఇప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో విద్యార్థిని ప్రాణాలకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇప్పుడు అధికార నిర్లక్ష్యమైన, అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యమైన విద్యార్థులు ప్రాణాలు కోల్పోస్తూ వస్తుంది. గతంలో కూడా దాదాపు చాలా వరకు సంఘటనలు జరిగినాయి. అది కోటగల్లీలో కావచ్చు, మిగతా జిల్లాలో కావచ్చు, చాలా వరకు సంఘటనలు జరిగినాయి. ఎటువంటి సంఘటనలు ఉన్నాయి, మరి ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు బలిగొంటే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, అధికారులు స్పందిస్తుంది. వెంటనే ఇక్కడ సారంగపూర్ అనే కాకుండా మిగతా అన్ని స్కూళ్ళల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలా, ఆ దిశగా వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయాలా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వము. అదేవిధంగా విద్యార్థినికి అనారోగ్య పరిస్థితులలో అనారోగ్యానికి సంబంధించిన ఎటువంటి ఖర్చులైనా ఇక్కడున్న అధికారులు, రాష్ట్ర ప్రభుత్వము కేటాయించాలా. అదేవిధంగా ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేవు. విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్లు లేవు. విద్యార్థులు ఇక్కడున్న కెనాలు చాలా పెద్ద ఉంటుంది కెనాల్. ఆ కెనాల్ దగ్గరకు పోయి టాయిలెట్ పోయే పరిస్థితి విద్యార్థులు ఉన్నది ఇక్కడ పరిస్థితి సారంగపూర్ సంబంధించిన. అదేవిధంగా ముంగట కల్లుబట్టి ఉన్నది, వైన్స్ ఉన్నది. ఈ పక్కన విద్యాలయాలకు ముందటనే కల్లుబట్టీలు, వైన్స్లు ఉండడం అనేది మరి మీ ప్రభుత్వము, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము మరి స్పందించాలా. ఇక్కడున్న జిల్లా అధికారులు, కలెక్టర్ గారు స్పందించాలా. ఇక్కడ విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించడంలో, మౌలిక సదుపాయాలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని మేము పీడిఎస్గా హెచ్చరిస్తూ ఉన్నాం.
అయితే నిజామాబాద్ జిల్లాలో చాలా మట్టుకు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తాండవిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం పోలిస్తే కోటగల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అలాగే తాజాగా నిన్న సారంగపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో సైతం విద్యుత్ షాక్కు బాలిక గురైంది. అయితే ఈ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు, ఇటు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆంజనేయులు, 99 టీవీ, నిజామాబాద్. రాష్ట్రంలో రిఫైనరీ